ఈ కయ్యూను హేబేలు విషయంలో మనం ఆలోచన చేస్తే ఇద్దరూ కూడా ఒక దినాన దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చారు. కానీ దేవుడు ఒకరి అర్పణ మీద లక్ష్యం ఉంచాడు. ఎవరి అర్పణ అది? హేబేలు అర్పణ. కయ్యూను యొక్క అర్పణ విషయంలో దేవుడు మనసు పెట్టలేదు, అంగీకరించలేదు. కయ్యూను అర్పణ దేవుని దృష్టికి, దేవుని మనసుకి అంగీకారముగా లేదు. అది గమనించినటువంటి కయ్యూను తన తమ్ముడైన హేబేలు విషయంలో కోపము తెచ్చుకున్నాడు. నా తమ్ముడు అర్పణ దేవునికి ఇష్టంగా ఉన్నది. నా అర్పణ దేవుడు ఇష్టపడలేదు. మానవుడు పాపములో పడిపోయినప్పుడు, మనిషి పాపములో పడిపోయాడు గదా అని దేవుడు ఒక బలిపీఠాన్ని ఏర్పాటు చేసి, దేవుడు మొదటిగా రక్తం చిందించాడు. దేవుని స్తోత్రం. అదెక్కడ? హేబేలు కంటే ముందుగానే హేబేలు రక్తము భూమి మీద పడకముందు ఒక రక్తము, అది నరుని రక్తం కాదు. అది నరుని కోసము దేవుడు కోరుకున్న రక్తము. నరుని క్షమించుటకు, నరుని మన్నించుటకు, నరుని యొక్క పాపాన్ని తుడిచివేయటానికి దేవుడు రక్తాన్ని చిందించాడు. అది కూడా ఆదికాండంలోనే. ఆ రక్తం మాట్లాడుతుంది ప్రతిసారి. నువ్వు తప్పు చేసిన ప్రతిసారి. ఎవరు అడ్డొస్తున్నారు? యేసయ్య రక్తం. కాబట్టి ఇక మన ఇష్టమా? అట్లా అనకూడదు. యేసయ్య రక్తం నీ కోసం మాట్లాడుతుంది ప్రియులారా. ఈ ఉదయకాలం మీరు ఒకసారి పరీక్ష చేసుకొని, ప్రభువా ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ కుమార్తె యొక్క హృదయ వాంఛను మీరు తీర్చబోతున్నారు. కేవలము ఏదో భూ సంబంధమైన ఒక ఫలాన్ని ఇవ్వడం మాత్రమే కాదు గాని, తన కుమారులను ప్రభువా నీవు అంగీకరించి నీ రక్షణ భాగ్యం వారికి అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. అలాగే ఇక్కడ తల వంచిన ప్రతి తల్లి తన బిడ్డలను మీ రక్షణ మార్గములోకి నడిపించుకున్నట్లుగా కృపనిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రతి కుటుంబము నాయన కుటుంబ సమేతముగా నీ సన్నిధిలో కనబడుదురుగాక. ప్రతి కుటుంబము నిన్ను ఆరాధించుటకు నీ మందిర ఆవరణములను ప్రవేశించుదురుగాక. సహాయం చేయండి ప్రభా. ఈ సమయమందు మాతో మాట్లాడమని యేసు నామములో స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చాలు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన మన ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. మనం అందరము కూడా మనతో ఒక నిబంధన చేసిన యేసయ్య యొద్దకు వచ్చి ఉన్నాం. ఆమేన్. ఎక్కడికి వచ్చి ఉన్నాం చెప్పండి? యేసు ప్రభువు వలన మనం ఒక నిబంధనలోనికి వచ్చి ఉన్నాం. కావనెంట్. ఇది ఒక క్రొత్త నిబంధన. పాత నిబంధన గురించి మనకు తెలుసు కదా. ఇశ్రాయేలీలతో దేవుడు చేసిన నిబంధన, పాత నిబంధన. ఇప్పుడు
యేసుక్రీస్తు భూమి మీదకొచ్చిన తరువాత ఆయనను నమ్మిన ప్రజలతో దేవుడు చేసిన నిబంధన క్రొత్త నిబంధన. క్రైస్తవులము లేదా క్రీస్తును వెంబడించి క్రీస్తు యందు మాత్రమే విశ్వాసముంచు వారమైన మనందరము కూడా వి ఆర్ అండర్ న్యూ కవెనెంట్, క్రొత్త నిబంధన క్రింద ఉన్నాం. ఆమేన్. క్రొత్త నిబంధన బిడ్డలము మనం. నిబంధన కలిగిన వారము. ఆ నిబంధనకు కారణము యేసుక్రీస్తు. అందుకే ఇక్కడ క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు, మనమందరము కూడా క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు వచ్చిన వారము. సరే, మన కొరకు, మన నిమిత్తము మాట్లాడేది ఏదైనా ఉన్నదా? మన విషయములో దేవునికి తెలియపరచటానికి, దేవుని సమాధానపరచటానికి ఏదైనా ఉన్నదా అంటే దాని గురించే మనం ఇక్కడ చదివాం. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. బాగా అర్థం చేసుకోండి. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. చాలా కొద్ది నిమిషాలు ఈ మాటలు మీతో చెప్పిన తర్వాత మనం బలలోకి వెళ్దాం. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలికేటటువంటి ఒక రక్తం ఉన్నది. ఆ రక్తమే యేసు రక్తం. హేబేలు అనగానే మనకి అందరికీ తెలుసు, ఇంకా కొంతమందికి తెలియలేదేమో. ఆది కాండములో మొట్టమొదటి మానవుడు ఆదాము, మొదటి స్త్రీ అవ్వ, వారిద్దరికి కలిగిన సంతానము కయ్యూను, హేబేలు. అనగా ఈ సృష్టిలో మొదటిగా దేవుని ద్వారా సృజించబడిన వారు ఆదాము అవ్వ అయితే, ఈ ఆదాము అవ్వలకి పుట్టిన మొదటి సంతానం, సృష్టిలో మొదటి జన్మ మనుషులకు కలిగిన సంతానము ఎవరయ్యా అంటే కయ్యూను, హేబేలు. ఇద్దరు మగపిల్లలు. ఈ కయ్యూను హేబేలు విషయములో మనం ఆలోచన చేస్తే ఇద్దరూ కూడా ఒక దినాన దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చారు. కానీ దేవుడు ఒకరి అర్పణ మీద లక్ష్యం ఉంచాడు. ఎవరి అర్పణ అది? హేబేలు అర్పణ. కయ్యూను యొక్క అర్పణ విషయంలో దేవుడు మనసు పెట్టలేదు, అంగీకరించలేదు. కయ్యూను అర్పణ దేవుని దృష్టికి, దేవుని మనసుకి అంగీకారముగా లేదు. అది గమనించినటువంటి కయ్యూను తన తమ్ముడైన హేబేలు విషయంలో కోపము తెచ్చుకున్నాడు. నా తమ్ముడు అర్పణ దేవునికి ఇష్టంగా ఉన్నది, నా అర్పణ దేవుడు ఇష్టపడలేదు. కయ్యూను తన మనసుని పరీక్ష చేసుకొని దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా, నా తప్పిదం ఏమిటి? నా అర్పణ ఎందుకు అంగీకారముగా లేదు? నన్ను సరిచేసుకోవడానికి నాకు అవకాశం దయచేయి. నేను నీకు ఇష్టమైన అర్పణ, నా తమ్ముడు వలె నీకు నేను ఒక ఇష్టమైన అర్పణ తీసుకురావడానికి నా మనసు మార్చయ్యా. నీకు నేను ఇష్టడుగా మారడానికి నేను ఇంకా ఏమి చేయాలో తెలియపరచు. అయ్యో, నేను నీకు అయిష్టుడిగా ఉన్నానే, నీకు నేను ఇష్టుడిని అవ్వాలని కోరుకుంటున్నాను ప్రభువా, నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను మార్చు అని అడగలేదు. అడిగాడా? ప్రభువా, నీకు ఇష్టుడు అవ్వడానికి నేను ఏ స్టెప్ తీసుకోమంటారు? ఏ అడుగు ముందుకు వేయమంటారు? నీకు నేను ఇష్టుడిని అవ్వాలి ప్రభువా,
నాకది కావాలి అని కోరుకోలేదాయన. తన తమ్ముడి మీద కోపం తెచ్చుకున్నాడు. అసూయపడ్డాడు. తన తమ్ముడిని హతమార్చాడు. తన తమ్ముడిని చంపివేసినప్పుడు అక్కడేం జరుగుతుందంటే, కయీను కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. ఆ! వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. అతనిని చంపెను. ఆ! యెహోవా యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అడుగగా, అతడు నేనెరుగను, నేనెరుగను. నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. ఆ! అప్పుడాయన అప్పుడాయన నీవు చేసిన పని ఏమిటి? ఆ! నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఆగండి. నీవు చేసిన పని ఏమిటి? కయ్యను, నీ తమ్ముడు ఎక్కడ అంటే, నేను కావలి వాడినా అంటున్నాడండి. చూసారా? దేవుడితో ఎలా చెప్తున్నాడో. తమ్ముడిని చంపేశాడు. నీ తమ్ముడు ఎక్కడున్నాడని దేవుడు అడుగుతుంటే, నేనేమన్నా నా తమ్ముడికి కావలి వాడనా? నువ్వు చేసిన పనేమిటి? నువ్వు చేసిన పని ఏమిటి? దేవుడికి తెలీదా? అని తెలుసు. తన నోటితో తన పాపాన్ని అప్పుడు కూడా ఒప్పుకోలా. అర్పణ తీసుకొచ్చినప్పుడు అంగీకరించబడకపోతే తన పాపాన్ని తెలుసుకోలేకపోయాడు. పాపానికి మరొక పాపము చేసి దేవుడు ప్రశ్నించినప్పుడు అప్పుడు కూడా తన పాపాన్ని ఒప్పుకోవడం లేదు. ఎందుకో తెలీదు గాని కొందరి కఠినమైన మనసులండి. ఎంత కఠినంగా ఉంటారంటే చెప్పినా కూడా వారు సరిదిద్దుకోరు. దే వోంట్ చేంజ్. తెలియపరిచినా కూడా దిస్ ఈజ్ ద రాంగ్ విత్ యూ. నీతో నీ ద్వారా ఈ తప్పు జరుగుచున్నది. ఇది తప్పు అని చెప్పినప్పుడు ఎస్ అనరు. మనిషి యొక్క స్వభావం. నేను మార్చుకుంటాను. నేను సరి చేసుకుంటాను అనే మనసు లేదు. చేసింది తప్పు. తప్పును బయటికి తీసుకొస్తున్నాడని దేవుడు ఆ! చెప్పండి. ఏం చేస్తున్నాడు ఈయన? తప్పును బయటికి తీసుకొచ్చేలాగున్నాడు. నేను చేసిన పని బయట పెట్టేలాగున్నాడు అనుకొని ఇంకా కప్పివేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. నాకేం తెలుసు? నేను కావలి వాడినా? ఏయ్! రక్తం. నీ తమ్ముని యొక్క రక్తం. ఈ భూమి మీద ఒలికిన రక్తం. ఈ నేల తాగిన రక్తం. ఆ రక్తము నాకు మొరపెట్టుచున్నది. ఆ రక్తము నాతో మాట్లాడుతున్నది. ఆ రక్తము నాకు కేక వేస్తున్నది. ప్రాణం ఎక్కడుంటుంది చెప్పండి? ప్రాణం ఎక్కడుంటదంట? రక్తములో ఉంటది. ఒక మనిషిలో రక్తం మెల్లగా తీస్తా ఉన్నామనుకోండి. ఏమైద్ది? రక్తం పోస్తే బ్రతుకుతాడు. రక్తం తీస్తే పోతాడు. రక్తం మాట్లాడుతున్నది. నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడిన వాడవు. ఏ రక్తాన్ని చిందించావో ఆ రక్తాన్ని బట్టి నీకు శాపం. గమనించండి, ఎక్కడైనా రక్తము ఒలికింది అంటే అక్కడ దీవెన ఉండదు. రక్తము ఒలికింది అంటే నరుని నరుడు హతమార్చినప్పుడు హత్య చేయటం అనేది ఎంత ఘోరమైన పాపమని బైబిలు స్పష్టంగా తెలియచేస్తుంది. డూ నాట్ మర్డర్ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. నరహత్య
చేయకూడదు. నరుడు నరుని చంపకూడదు. చంపే హక్కు నరునికి లేదు. ఎందుకంటే ప్రాణమును ఇచ్చే శక్తి నరుడికి లేనప్పుడు, ప్రాణాన్ని సృష్టించలేని వాడు ప్రాణం తీయకూడదు. ప్రాణం తీసే హక్కు నీ ప్రాణం నువ్వు తీసుకోవడానికి కూడా నీకు హక్కు లేదు. ఇది గ్రహించాలి. నీ ప్రాణం మీద కూడా నీకు హక్కు లేదు. ప్రాణము ఇవ్వాలన్నా, ప్రాణము తీయాలన్నా పర్మిషన్ కలిగిన వ్యక్తి లేదా హక్కుదారుడు ఒకడే. ఆ యజమానుడు ఎవరంటే, ప్రాణానికి యజమానుడు ఎవరంటే దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వెందుకు నీ తమ్ముడిని చంపావు? నువ్వు రక్తాన్ని చిందించావు? నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరం, రక్తము మాట్లాడును. చెప్పండి, అందరు రక్తం మాట్లాడుతుందని చెప్పండి. ఏం మాట్లాడుతుందండి? రక్తం మాట్లాడిద్ది. రక్తం మాట్లాడుతుంది. రక్తానికి స్వరం ఉన్నది. రక్తం మాట్లాడుతుంది. ఈ నరహత్య చేసేవాళ్ళు, మీరు అనుకుంటున్నారా వాళ్ళు ఎంత సుపారీ తీసుకొని ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? నెవర్. వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉండదు. వాళ్ళు నిత్యము కూడా దిగులుతోనూ, నిత్యము కూడా భయముతోనూ, నిత్యము కూడా ఆందోళనతో శపించబడిన వారుగా ఉంటారు భూమి మీద. వారికి నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. ₹1,00,00,000 తీసుకున్నా కూడా శాంతి ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు రక్తాన్ని ఒలికిచ్చారు, రక్తాన్ని చిందిస్తున్నారు, రక్తాన్ని హత్య చేస్తున్నారు. హత్య చేసేవారు వారు ఎప్పటికీ కూడా శపించబడిన వారే. ఏ భూమిలో ఆ రక్తము ఒలికిందో, ఇంతకీ ఈ రక్తము విషయంలో దేవుడు ప్రతిదండన చేస్తున్నాడు. దేవుడు ప్రతిదండన చేస్తున్నాడు. మానవుడు పాపములో పడిపోయినప్పుడు, మనిషి పాపములో పడిపోయాడు గదా అని దేవుడు ఒక బలిపీఠాన్ని ఏర్పాటు చేసి, దేవుడు మొదటిగా రక్తం చిందించాడు. దేవుని స్తోత్రం. అదెక్కడ? హేబేలు కంటే ముందుగానే, హేబేలు రక్తము భూమి మీద పడకముందు ఒక రక్తము, అది నరుని రక్తం కాదు. అది నరుని కోసము దేవుడు కోరుకున్న రక్తము. నరుని క్షమించుటకు, నరుని మన్నించుటకు, నరుని యొక్క పాపాన్ని తుడిచివేయటానికి దేవుడు రక్తాన్ని చిందించాడు. అది కూడా ఆదికాండంలోనే. మొట్టమొదటిసారిగా అసలు దేవుడే బలిపీఠాన్ని ఏర్పాటు చేశాడు. కానీ కయ్యూను కట్టిన బలిపీఠం అది దయ్యానికి కట్టిన బలిపీఠం. దాని వ్యత్యాసం మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఆదాము అవ్వ దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి, దేవుడు చెప్పిన మాట వినుకోకుండా వారు తప్పు చేసినప్పుడు పాపములో పడిపోయారు. దేవుని స్తోత్రం. గొప్ప దైవజనుడి నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేను నేర్చుకొని మీతో మాట్లాడుతున్నాను. చాలా ఉన్నతమైన విషయాలు. ఈ దినాన నిజంగా ఆ విషయాలన్నీ నేనైతే చెప్పలేను. చాలా ఉన్నతమైన విషయాలు ఈ రక్తం గురించి, దేవుని యొక్క ఆలోచన విధానం గురించి. ఎప్పుడైనా ఒక గొప్ప సత్యం మన యొద్దకు వస్తే, ఒక గొప్ప ప్రత్యక్షత మన కొరకు విడుదల చేయబడితే, ఆ యొక్క సత్యమును మనము పట్టుకోవడము, ఎప్పుడు ఆ సత్యాన్ని ఎరగడం అనేది ఎప్పుడూ శత్రువుకి ఇష్టం ఉండదు. గుర్తుపెట్టుకోండి.
ఈరోజు మీరు ఏదైనా ఒక 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 లోతైనటువంటి ఆ సత్యాన్ని మీరు గ్రహిస్తే అస్సల భరించలేని వ్యక్తి ఎవరయ్యా అంటే సాతాను. మీరు గనక ఏదైనా ఒక సత్యాన్ని ఇప్పుడు లోపల పెట్టుకొని వెళ్ళారంటే వానికి మంట. ఈ సత్యం వీరికి తెలిసిపోయిందే. ఈ నిజం వీరికి తెలిసిపోయిందే. ఈ సత్యం వీరికి బయలుపరచబడిందే. వీరిని నేను ఎలా మోసం చేయగలనిక వీరు సత్యాన్ని ఎరుగుతున్నారు. సత్యమును ఎరిగిన వారు స్వతంత్రులవుతారు. ప్రియులారా, అందుకే కాబోలు రాత్రి నాకు చాలా పెద్ద ఫైట్. అప్పుడప్పుడు ఫైటింగ్ జరుగుతా ఉంటది. పొరపాటున నేను పడుకున్న ఆ ఇంట్లో మీరున్నారా? ఆ గదిలో మీరున్నారంటే మధ్యరాత్రో ఎప్పుడోకప్పుడు తలుపులు తీసుకొని పారిపోతారు. కరిష్మా గాబట్టి నా పక్కన మంచంలో తట్టుకోగలుగుతుంది. ఇద్దరు లెగుస్తారు. ఎంతమందుంటే అంతమంది లెగుస్తారు. అటువంటి ఒక ఫైట్ జరుగుతా ఉంటది. నేనెప్పుడైతే కొన్ని సత్యాలు నేను నేర్చుకొని నేను గ్రహించడం మొదలుపెడతానో, అది నేను మీకు పంచుతానని నా మీదకి దుష్టుడు పోరాటం. పొద్దున్నే లేసి బ్రష్ చేసొచ్చి నా భుజం మీద చెయ్యేసి, "ఏంటి రాత్రి" అంటుంది కరిష్మా. "ఏముంది నీకు తెలిసిందే గదా! ఎంతమందిని కొట్టావు" అంటుంది. అనుభవం అయిపోయింది తనకి. "మమ్మీ నీకినపడినియి ఆ కేకలు?" ఆ మూలుగు ఒకలాంటి మూలుగు ఆత్మలో భయంకరమైన మూలుగు వస్తది. మీరు నిజంగా భయపడతారు ఆ శబ్దం. అది నాకు కూడా తెలుసు. ఎందుకంటే ఒకసారి నేను అలాగా ఫైట్ చేస్తూ ఆ మూలుగు నా స్వరం నాకే వినబడిందనమాట. ఎన్ని ఎన్ని దయ్యాలను కొట్టావు, ఎన్ని దురాత్మలను కొట్టావంటది. నాకు తెలీదన్న. మనము దేవునికి దగ్గరయ్యే కొద్దీ మనల్ని అడ్డుకోవడానికి శత్రువు అనేక రీతులుగా వాడు పోరాడతాడు. ఖచ్చితంగా ఒకలాంటి మూలుగు, ఒకలాంటి శబ్దం వస్తదనమాట నేను నిద్రపోయేటప్పుడు. ఆ శబ్దం వచ్చిన ప్రతిసారి నాకు జరిగేదేంటంటే లిటరల్‌గా దయ్యాలతో పోరాడటం జరిగిద్ది. అదే జరిగిద్ది. నేను చేసే పని అదే. మిగతా కళలు అయన్నీ మామూలుగుంటాయి. అసలు నాకెప్పుడు నేను నిద్రపోయేటప్పుడు ఇక మహా అంటే గురకొస్తదేమో గానీ లైట్‌గా ఈ మూలుగు ఫైట్ అప్పుడు మాత్రమే, ఫైటింగ్ అప్పుడు మాత్రమే. వాస్తవానికి నాకు ఫైటింగ్ అంటే ఇష్టం. దేవుని స్తోత్రం. హల్లెలూయా! అలాగని పెద్ద నేను ఎవరిని కొట్టినోళ్ళని కాదు, ఎక్కువ కొట్టినోడిని కాదు. ఒక్కడినే అనుకుంటా నాకు బాగా గుర్తుంటది. నంబూరులో ఒకే ఒక వ్యక్తి ఇమ్మానుయేల్ అని ఉన్నాడు. కొడత తల పగిలిపోయిందనమాట. చచ్చిపోలేదు. దేవుని స్తోత్రం. ఫైటింగ్. దుష్టుడెప్పుడూ కూడా పోరాడతాడు. మనము దేవుని సత్యాన్ని ఎరగకొనటానికి మనస్సుని ఏం చేస్తాడో తెలుసా? వేరే వైపు తిప్పివేస్తాడు. చూసారా? కొన్నిసార్లు రాజకీయవేత్తలు కూడా ప్రభుత్వం పొలిటీషియన్స్ కూడా ఏం చేస్తారో తెలుసా? ఒక విషయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది అంటే ఆ విషయాన్ని బట్టి మన మీద వ్యతిరేకత వచ్చేస్తది. ఆ విషయాన్ని బట్టి ఉద్యమం లేసిద్ది. ఆ విషయాన్ని బట్టి గనక ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది. మన ప్రభుత్వం పడిపోయేది అనుకున్నప్పుడు వెంటనే మనసు ఏం చేస్తారో తెలుసా? మనుషులందరి మనసుని ఏం చేస్తారో తెలుసా? వేరే వైపు తిప్పటానికి సింపుల్‌గా ఇంకొక వార్త రిలీజ్ చేస్తారు. ఒక పథకం రిలీజ్ చేస్తారు. అర్థమవుతుందిగా బయట జరిగేది. అంతే. బయట జరుగుతున్న దాన్ని మనం అర్థం చేసుకుంటే లోపల ఆత్మీయ విషయాల్లో కూడా అంతే. దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడైతే మనం ఒక సత్యాన్ని నేర్చుకున్నామో, ఒక సత్యం దగ్గర కూర్చున్నామో, ఆ సత్యాన్ని వంట బట్టించుకుంటున్నామో, వెంటనే నీ మనసు డబ్బు మీదకో, వెంటనే ఏదో ఒక వ్యామోహం నిన్ను ఏదో ఒక విధంగా తిప్పివేయడమో, లేకపోతే నిన్ను దుష్టుడి పని నువ్వు సత్యాన్ని తెలుసుకోకూడదు. మీరిక్కడ కూర్చుందేమో సత్యాన్ని తెలుసుకోవడానికి. ఏంటి మెల్లగా మాట్లాడుతున్నారు? అలసిపోయారా? దేవుని స్తోత్రం. రక్తం మాట్లాడుతది. హేబెలు రక్తం మాట్లాడుతుంది.
హేబేలు రక్తం మాట్లాడుతుంది. యేసు ప్రభు ఆయన, ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా రక్తము హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టంగా పలుకుతుంది. ఆదికాండములో ఆదాము, అవ్వలు పాపం చేసినప్పుడు ఆ పాపానికి శిక్ష ఏమిటంటే ఒక గొర్రెపిల్ల రక్తం చిందించబడి వారికి చర్మపు దుస్తులను దేవుడు ధరింపచేశాడు. దేవునికి స్తోత్రం. అది మొట్టమొదట రక్తము చిందించబడింది. అయితే నరుని రక్తం కాదు కదా! నరుని నిమిత్తము దేవుడు కోరుకున్న రక్తము పశువుల రక్తము. పాత నిబంధన అంతా ఇది చూస్తారు మీరు. పాత నిబంధనలో పాపము చేసిన ప్రతి మనిషి కొరకు ఒక గొర్రెపిల్ల, ఒక మేకపిల్ల వధించబడటము, బలి అవ్వడం అనేది చూస్తా ఉన్నాం. అవునా కాదా? సో మేకలు, గొర్రెల రక్తము ఎందుకు బలులివ్వడం ప్రారంభించారు? అది బైబిల్‌లో ఉన్న ఆచారమే. దేవునికి బలులర్పించారు. పాప క్షమాపణ నిమిత్తము, పాపాల నుంచి విమోచన పొందుకోవడానికి ప్రతి సంవత్సరము ఏడాది కూడా బలులు, ఈ బలి కార్యక్రమాలు, ఆ బలిని ప్రారంభించిందే దేవుడు. ఆ బలులను కోరుకుందే దేవుడు. దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత పాపం చేసిన ఆదాము, అవ్వ మీదకి రాకోకుండా ఇప్పుడు ఆయన సమాధాన పడటానికి ఒక ఆయనే చేశాడు. అది దేవుని కొరకు నిర్మించబడిన బలిపీఠము. ఆ దేవుడు కోరుకున్న బలిపీఠం మీద దేవుడు కోరుకున్న రక్తము చిందించబడినప్పుడు ఆయన సమాధాన పరచబడ్డాడు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ కయ్యూను దగ్గరకు వచ్చేటప్పటికి కయ్యూను కట్టిన బలిపీఠం ఎవరికంటే సాతానుకి. తన తమ్ముడిని హతమార్చటానికి, హత్య చేయటానికి కారణము అతని లోపలికి వచ్చినటువంటి కోపము, అసూయ. ఇది సాతానుడు కలిగించేది. దేవుడికి బలి ఇవ్వచ్చు, దెయ్యానికి బలి ఇవ్వచ్చు. మనుషులు దేవుడికి బలి ఇస్తున్నారా? దెయ్యానికి బలి ఇస్తున్నారు. అసలు బలుల విషయంలో క్రొత్త నిబంధనలో దేవుడు మనకి ఏం నేర్పిస్తాడు? ఇప్పుడు మనము బలులు అర్పించాలా? మేకలు, గొర్రెలు బలులు అర్పించాల్సిన అవసరం ఉన్నదా? మీ అందరికీ తెలుసు అవసరం లేదని. దేవుని స్తోత్రం. బలుల కాలం అయిపోయింది. దేవుడు బలుల కాలం అనేది ముగించేశాడు. ఆయనే బలి అవ్వడానికి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇక బలులతో పని లేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ కయ్యూను చేసిన ఈ బలి దయ్యానికి, ఆ దయ్యం ఏం చేసిద్దో తెలుసా? సాతానుడు లేదా ఆ దురాత్మలకు ఎప్పుడైతే దయ్యాలకు రక్తము ఇవ్వడం జరిగిద్దో, దయ్యాలకు బలులు అర్పించడం జరిగిద్దో, ఆ దయ్యాలు ఏం చేస్తాయంటే దాహము గొని ఉంటాయి. ఒక ఒక హత్య తర్వాత మరొక హత్య, ఒక హత్య తర్వాత మరొక హత్య. ఈ దయ్యాలు ఏం చేస్తాయో తెలుసా? ఇవి రక్తానికి దాహంగాని ఉంటాయి. ఆ రక్తం కావాలి, కావాలి, కావాలి అంటాయి. దయ్యాలు ఏమంటాయి చెప్పండి? రక్తం కావాలి. అందుకే హత్య చేసిన వ్యక్తి ఆగడు. హత్య చేసిన మొదటిసారి అయ్యో! తప్పు చేశాను అనుకుంటాడు గానీ, మరలా ఆ దెయ్యాన్ని పోషించాడు, ఆహారం పెట్టాడు గదా! ఆ దెయ్యం ఊరుకోదు. ఏం చేసిద్ది? "ఏయ్! నువ్వు నాకు మళ్ళీ రక్తం తీసుకురా" అంటది. మళ్ళీ రక్తం తీసుకురా అనేటప్పటికి మళ్ళా హత్య, మళ్ళా హత్య, మళ్ళా హత్య. గమనిస్తున్నారా? సో, రక్తం మాట్లాడుతది. ఇప్పుడు ఈ రక్తమేమో ఏమని మాట్లాడుతుందో తెలుసా? నాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతుంది. ఒక నిరపరాధి రక్తము, ఒక నిరపరాధి రక్తము, హేబేలు రక్తము ప్రోక్షించబడినప్పుడు ఆ రక్తము దేవునికి మొరపెడుతుంది. ఎవరికి మొరపెడుతుందండి? నాకు అన్యాయం జరిగింది. నా అన్నయ్య నన్ను చంపేశాడు. నా అన్నయ్య నన్ను చంపేశాడు. తండ్రి నాకు అన్యాయం జరిగింది. నాకు కీడు జరిగింది. ఈ రక్తమేమో న్యాయం చేయమని మాట్లాడుతుంది. ఆ రక్తం ఏం మాట్లాడుతుంది? న్యాయము చేయమని మాట్లాడుతుంది. నాకు అన్యాయము జరిగింది. నాకు న్యాయం కావాలని హేబేలు రక్తం మాట్లాడుతుంటే, ఇప్పుడు యేసయ్య రక్తం మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎవరి రక్తం? ఇప్పుడు యేసయ్య రక్తం మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది యేసయ్య రక్తము? ఇది మరి శ్రేష్టముగా పలుకుచున్నది. యేసు రక్తము మరి శ్రేష్టముగా పలుకుచున్నది. హేబేలు రక్తమే మాట్లాడితే యేసయ్య రక్తము ఎలా మాట్లాడుతుందో గమనించండి.
రక్తంలో కాసేపే ప్రాణం ఉంటది. జీవం ఉంటది. కొంత టైం ఉంటది రక్తంలో. ఈ లోపు గనక ఈ రక్తాన్ని ఎవరికి ఎక్కించాలో వాళ్ళకి ఎక్కించలేదనుకోండి. అందుకే చూసారా? చాలా జాగ్రత్తగా రక్తాన్ని భద్రపరిచి, దాన్ని జాగ్రత్తగా దానికి చేయాల్సినయన్నీ చేసి, ఆ రక్తాన్ని మరొకరి కోసం దాచిపెడతారు. ఒక మనిషిని బ్రతికించటానికి రక్తం అవసరము. ఈ భూమి మీద ఉన్న మనుషులందరిని బ్రతికించటానికి యేసు రక్తం అవసరం. హల్లెలూయా! పాపము చేసి పాపాన్ని బట్టి నశించిపోబోయే, లేదా పాపాన్ని బట్టి నరకపాత్రులయ్యేటటువంటి ఆ మనుషులందరికీ రక్షణ కావాలంటే, అందరిని బ్రతికించే రక్తము, అందరి కొరకు చిందించబడాల్సిన రక్తం, ఒక రక్తము, అది యేసయ్య రక్తము. ఆ యేసయ్య రక్తము తప్ప ఇక మనిషికి విమోచన లేదు. అందుకే ఈ రక్తం మాట్లాడుతుంది ఇప్పుడు. ఆ కల్వరి శిలువలో ఆ కల్వరి శిలువలో యేసు ప్రభు, అదే ఆ బలిపీఠము. ఆ శిలువలో వ్రేలాడుతూ తన దేహములో ఉన్న రక్తమంతా వచ్చేసిందంట. చివరి రక్తపు బొట్టు. హల్లెలూయా! చివరి బొట్టు. సాధారణంగా ఎంత ఎక్కిస్తారు? ఒక్కసారి రక్తం ఎక్కించడం అంటే, ఎవరిలోనైనా రక్తం తీసినా ఎంత చెప్పండి? ఎంత ఎంఎల్? 300 250 ఎంఎల్ అనుకుంటున్నా నేను. 250 ఎంఎల్ రక్తం తీస్తారు ఒకరిలో నుంచి. అంతకంటే ఎక్కువ తీస్తే మళ్ళా వారు ఈ రక్తాన్ని ఇంకొకళ్ళలోకి ఎక్కిస్తారు. వీళ్ళు యాక్టివ్ అయిపోతారు రక్తం రాగానే. పాస్టమ్మ గారికి ఎప్పుడు రక్తం తగ్గిపోతా ఉంటది. ఆమెకు రక్తం ఎక్కించాలి. ఇంజెక్షన్‌లు చేయించాలి. రక్తపు ఇంజెక్షన్‌లు. మళ్ళా యాక్టివ్ అయిపోతది. మొఖంలో మార్పు వచ్చేస్తది. స్ట్రెంగ్త్ పెరిగిపోయిద్ది. రక్తం పెరుగుతుందంటే స్ట్రెంగ్త్ పెరిగిపోయిద్ది. దేవుని స్తోత్రం. ఇక చాలామంది రక్తం లేనోళ్ళు ఉన్నారు. ఆళ్ళు సరిగ్గా తినరు. మనం ఏం చేయలేం. ఏం తినాలో అది తినాలి. సరిగ్గా తినంటే ప్లేట్లు ప్లేట్ రైస్ తినేస్తే కష్టం మళ్ళీ. రక్తం లేదు అంటే రక్తహీనత అనేది మనిషిలో బలహీనత తీసుకొస్తది. రక్తహీనత అనేది మనిషిని పని చేసుకోనివ్వలేదు. కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. నీరసం వచ్చేస్తా ఉంటది. ఎక్కడ పడిపోతారో తెలీదు. గుండె ఎప్పుడు ఆగిపోయిద్దో తెలీదు. రక్తం ఎంత ప్రాముఖ్యం గదా! ఇప్పుడు మనందరి కోసం యేసయ్య రక్తం మాట్లాడుతంది. ఈ యేసయ్య రక్తము ఈ భూమి మీద ఏమైంది? ఆయన్ని కొరడాలతో కొట్టిన ప్రతిసారి రక్తం. ఆయన మేకులతో కొడితే రక్తం ధారలుగా వచ్చేసింది. ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా కారిపోయి, ఆయన నడినెత్తి నుండి అరికాలు వరకు మొత్తం అనేకమైన గాయాలు ప్రియులారా. ఆ గాయాలు ఎందుకోసం? మనిషి కోసం. పాపి అయిన మనిషి కోసం ప్రభు పడ్డ ప్రయాస, ప్రభు చేసిన ఆ గొప్ప బలియాగం. దేవునికి స్తోత్రం. ఆయన రక్తమంతా కారింది. ఈ భూమి నోరు తెరిచింది. హేబేలు రక్తమును తాగడానికి ఏం చేసిందంట భూమి? నోరు తెరిచినట్లుగా యేసయ్య రక్తము కూడా ఈ భూమి మీద పడింది. అక్కడున్న బండల మీద పడింది. ఆ కల్వరి కొండ మీద, ఆ బండ మీద పడింది. ఆ బండ మీద ఉన్న రక్తము ఆ తర్వాత ఏమైందో తెలుసా? అది బైబిల్‌లో ఎక్కడుందని అడగకండి. కానీ అది సత్యం. కాసేపటికి ఈ సైనికులందరూ, ఈ శిలువ మీద ఉన్నటువంటి వారు చనిపోయారా లేదా అని పరీక్షించటానికి యేసు ప్రభువుకి ఎడమ వైపున కుడి వైపున ఉన్న దొంగలు వారు వారు వారిని కొట్టారు. ప్రాణం పోయి, కానీ యేసు ప్రభు కొట్టబడక ముందే ఆయన ప్రాణం విడిచాడు. ఏడో మాట మాట్లాడిన తర్వాత తన ఆత్మను తన తండ్రికి అప్పగించుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికి ఏమైందో తెలుసా? మనందరికీ తెలుసు. ఆ తర్వాత పెద్ద భూకంపం వచ్చింది. బండలు బద్దలయ్యాయి. మత్తయి సువార్త 27లో బండలు బద్దలయ్యాయి. భూకంపం వచ్చింది. సమాధులు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం.
సమాధులు తెరబడి ఆయన తన ఆత్మను అప్పగించుకోగానే సమాధులు తెరబడి సమాధుల్లో ఎవరుంటారండి సమాధుల్లో? చచ్చిన వాళ్ళు ఉంటారు. ఎవరుంటారు? ఈ చచ్చిన వాళ్ళు లేచి బయటికొచ్చారంట. చప్పట్లు కొట్టండి దేవుని స్తోత్రం. 27వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుదాం. అప్పుడు ఆ! చదవమ్మా. సమాధులు తెరవబడెను. ఆ పైనుండి కూడా చదవమ్మా 50 నుండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర ఆ! పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. పైనుండి క్రిందకు రెండుగా చినిగెను. భూమి వణికెను. చూడండి భూమి ఏమైందంట? భూమి వణికిపోయిందంట. భూమి వణికెను. బండలు బద్దలాయెను. బండలు బద్దలాయెను. సమాధులు తెరవబడెను. ఆ! నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి వచ్చి ఆయన లేచిన తరువాత ఆ! పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. అగపడిరి. శతాధిపతియు ఆ! అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి మిక్కిలి భయపడి నిజముగా నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. నిజముగా ఈయన దేవుని కుమారుడు. మనం ఏదో అనుకున్నాము కానీ మనం కొడతంటే మౌనంగా ఉన్నాడు, మనము హేళన చేస్తుంటే మౌనంగా ఉన్నందుకు మనం ఏదో అనుకున్నాము కానీ అమ్మో ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. సైనికుల్లో మారు మనసు వచ్చింది. దేవుని స్తోత్రం. కావలి ఉన్న వారికి మారు మనసు వచ్చింది. జరిగిన కార్యాలన్నీ చూస్తున్నటువంటి ఈ సైన్యము ఒప్పుకుంటుంది, మనం తప్పు చేశాము, మనము నిజంగా శిక్షించింది ఎవరినంటే దేవుని కుమారుణ్ణి. బాబోయ్ ఈయన నిజముగా దేవుని, ఎందుకంటే ఆయన ప్రాణం విడిచిన వెంటనే భూమి వణకటం ప్రారంభించింది. దేవుని స్తోత్రం. బండలు బద్దలైపోయాయి. అంటే ఆ కొండ కూడా రెండుగా బద్దలైపోయి ఎక్కడ నెర విడిచిందో తెలియదు. ఆ రక్తం ఏమైందో తెలుసా? దేవునికి స్తోత్రం. ఆ రక్తము జారుకుంటా 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 ఆ బండల మీద నుంచి వెళ్ళి, ఎందుకు భూకంపం వచ్చిందంటే అది అది ఇప్పుడు 20వ శతాబ్దములో కనుగొన్న విషయము. దేవుని యొక్క నిబంధన మందసము మోషే కాలములో పరలోకములో ఉన్న మందసానికి గుర్తుగా రెప్లికా, పరలోకములో ఉన్న ఆర్క్, దేవుని దగ్గర ఉన్న మందసము, పరలోకపు మందసానికి గుర్తుగా భూమి మీద మోషే ద్వారా ఒక మందసము. మోషే కాలమంతయు ఆ మందసం మీద కెరూబులు ఆ మందసపు పెట్టెలో అహరోను కర్ర, మన్నా పాత్ర, ఆజ్ఞలు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మందసము దగ్గరకి ఎవరైనా వెళ్ళాలి అంటే సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకుడు ఆ మందసం దగ్గరికి వెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. కొంచెం ఎక్కువ అయిందా మీకు? ఎక్కువగా ఉందండి వాక్యం. తగ్గిద్దామా ఇంకా? పర్వాలేదా? ఎందుకంటే నిజంగా ఇవి తీసుకోగలిగిన వాళ్ళు వింటా ఉంటే చాలా బాగుంటుంది. కొన్నిసార్లు ఎక్కువ అనిపిస్తుందేమో. ఈ నిబంధన మందసము ప్రధాన యాజకుడు అక్కడికి వెళ్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? రక్తాన్ని తీసుకొని వెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరమునకు ఒక్కసారి ప్రధాన యాజకుడు తన పాపము నిమిత్తము, ప్రజలందరి పాపము నిమిత్తము ఏం తీసుకొని వెళ్తాడు చెప్పండి? ఉట్టి చేతులతో వెళ్ళండి దేవుని దగ్గరికి. ఉట్టి చేతులతో వెళ్ళడు. అసలు అసలు ఎలగోడనప్పుడు వెళ్ళకూడదు అసలు. ఒక్కసారి అది కూడా ఈయనకి తాడు, అది వెనక అది కడతారు. ఎందుకంటే ఈయన లోపలికి వెళ్ళిన తర్వాత ఇక బయటికి రావట్లేదు అనుకోండి, దాని అర్థం ఏంటంటే ప్రాణం పోయిందని అర్థం. దేవుడు అంగీకరించకపోతే శిక్ష. దేవునికి విరుద్ధంగా ఏదైనా సరే, ఇప్పుడు దేవుని దగ్గరికి ఇప్పుడు రక్తం, ఏ రక్తము? బలి బలి చేసిన పశువుల యొక్క రక్తం, బలి పశువుల రక్తం తీసుకొని మేమందరము పాపులమయ్యా, తప్పు చేశాము దేవుడా, కోప్పడొద్దు నాయనా, మా తప్పిదాలన్నీ క్షమించయ్యా, ఇదిగో రక్తం తీసుకొచ్చామయ్యా. ఎందుకంటే ఇది దేవుడు చెప్పిందే, దేవుడు చేసిందే ఈ పని.
దేవుని స్తోత్రం. ఆదాము, అవ్వల కొరకు దేవుడు చర్మపు చొక్కాయలనిచ్చాడు గదా! అక్కడ పశువును వధించి చర్మపు చొక్కాయలనిచ్చి కప్పాడు గదా! అలాగే రక్తము చిందించామయ్యా, మా పాపములు, మా తప్పిదములు, మా అజ్ఞాతిక్రమములు క్షమించిన ఆయన రక్తం తీసుకెళ్ళి ఆ కరుణాపీఠం మీద చల్లినప్పుడు, ఆ రక్తాన్ని చూసి దేవుడు సమాధానపడి, చేసిన తప్పిదములన్నిటిని, ఆ రక్తాన్ని చూసి దేవుని స్తోత్రం చెల్లించాలి. నేను ముగిస్తాను. ఆ రక్తాన్ని చూసి దేవుడు సమాధానపడి, పోనీలే వీళ్ళు తప్పు చేశారు. వీళ్ళు విరోధంగా ప్రవర్తించారు. నేను వీరిని క్షమిస్తున్నాను. అప్పుడు ప్రధాన యాజకుడు తన పాపముల నిమిత్తము, ప్రజల పాపముల నిమిత్తము రక్తం అక్కడ ప్రోక్షించిన తర్వాత దేవుడు అంగీకరించి మన్నించిన తర్వాత అప్పుడు బయటకొస్తాడు. దేవుని స్తోత్రం. అలాగే ఆ మందసం చాలా కాలం కొనసాగింది ఇశ్రాయేలీలు. ఒకరోజొచ్చింది, బబులోను దేశపు వారొచ్చి వీరిని బంధించి పట్టుకొని వెళ్ళిపోయారు. ప్రశ్న: ఇశ్రాయేలు దేశం నుండి బబులోనికి వెళ్ళిపోయారు. అంటే మీకు అర్థమయ్యేటట్టుగా ఇప్పుడు ప్రెజెంట్ మోడర్న్ డేలో ఇశ్రాయేలీలు దేశం ఉంది కదా! ఇప్పుడు ఆ ఇశ్రాయేలీలు అక్కడి నుంచి ఇరాకు ప్రాంతం వైపు వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీలకు, యూదులకు ఇక వాళ్ళు చెరపట్టబడ్డారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను అడిగేది, మోషే గారు తయారు చేసినటువంటి ఆ మందిరములో పెట్టినటువంటి ఆ మందసము, ఆర్క్, ఆ మందసము అతి పరిశుద్ధ స్థలములో లేదా గుడారములో ఉండే ఆ లోపల ఉండేటటువంటి ఆ మందసపు పెట్టె ఏమయ్యింది? మమ్మల్ని అడుగుతారేంటండి పాస్టర్ గారు? మాకేం తెలుసు? ఆ మందసపు పెట్టె ఏమయ్యింది? దేవుని యొక్క మందసాన్ని ఒకప్పుడు ఫిలిస్తీన్లు ఎత్తుకెళ్ళారు, బాగా తన్నులు తిన్నారు. దేవుని స్తోత్రం చెల్లించాలి. దేవుని మందసాన్ని తొందరపడి ఎవరు పట్టుకున్నారు? ఇశ్రాయేలీలో నుంచి ఎవరు పట్టుకొని చచ్చిపోయారు? దేవుని మందసమును తాకి ఉజ్జియా ఉజ్జియా మృతి పొందెను. దేవుని మందసం దగ్గరికి ఇష్టం వచ్చినట్టుగా నేను పాస్టర్ గారు అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టుగా వెళ్తే నేను ఉండను. నువ్వు పాస్టర్ గారు అయినా సరే, నువ్వు ప్రధాన యాజకుడు అయినా సరే, నీ ఇష్టానుసారంగా దేవుని మందసం పట్ల ప్రవర్తిస్తే ఎవడో బ్రతకడు. దేవుని మందసం అంటే దేవుడు ఉండే స్థలం, అది దేవుడు అక్కడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ మందసము పెట్టెను ఫిలిస్తీన్లు ఎత్తుకెళ్ళినప్పుడు బాగా తన్నులు తిని, అమ్మో మా ఊరిలో వద్దని ఇంకొక ఊరికి పంపించి, వాళ్ళకు బాగా గడ్డలు వచ్చిన తర్వాత వాళ్ళు మాకొద్దు, ఈ దేవుడు మందసం, ఈ దేవుడు మాకొద్దు అని చెప్పి ఇంకోడు చివరికి ఇశ్రాయేలు పంపించేశారు కదా, వచ్చేసింది కదా. మరి బబులోను రాజు మందిరములో పాత్రలు తీసుకెళ్ళాడు కానీ ఏం తీసుకెళ్ళాడు? గుర్తుందా మీకు? ఏం తీసుకెళ్ళాడు బబులోను రాజు నెబుకద్నెజరు? పాత్రలను తీసుకెళ్ళాడు కానీ బబులోను మందసాన్ని తీసుకెళ్ళాడా? తీసుకెళ్తే అప్పుడే జరిగేది ఆయనకి. మరి మందసం పెట్టి ఎక్కడ? మందసం పెట్టి ఎక్కడ ఉంది? ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా అది ముందుగానే బబులోనీయులు వస్తున్నారు, శత్రువు వస్తున్నాడు, జాగ్రత్త పడండి, మీరు సరిదిద్దుకోండి అంటే ఇశ్రాయేలీలు మాట వింటలేదు. ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా అది ముందుగానే దాచిపెట్టబడింది భూమిలో. అది ఎక్కడ దాచిపెట్టబడిందో ఇప్పుడు ఇశ్రాయేలీలకు తెలుసు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం మందసము దొరికింది అనే అనౌన్స్మెంట్స్ వచ్చాయి. దేవునికి స్తోత్రం. దానిని బయటికి తీసుకురావడం అనేది, అక్కడ కెరూబులు ఉన్నారు, వెళ్తే చంపేస్తారు, అది ఉంది. దేవుని దూతలు కావలిలో ఉంది మందసం, దాన్ని తీయటానికి సమయం వచ్చింది. దేవుని స్తోత్రం. త్వరలోనే ఏ పద్ధతిలో మందసాన్ని తీసుకురావాలో అదే పద్ధతిలో లేవియా వంశపు వారు
పరిచర్య చేయటానికి సిద్ధపడుతున్నారు. యాజకులు సిద్ధపడుతున్నారు. ఇశ్రాయేలీల గోత్రాల్లో ఎవరికి పర్మిషన్ ఉందో, ఎవరు ఏ విధంగా మందసం దగ్గరికెళ్ళి తీసుకురావాలో దాన్ని తీసుకొచ్చే సమయం బాగా ఆసన్నమయ్యింది. ఆ మందసం పెట్టె రెడీగా ఉన్నది. ఆ మందసము పెట్టె బయటికి వచ్చిన రోజుకి టెంపుల్ ఉంటది. దేవునికి స్తోత్రం. మూడవ మందిరం కట్టబడతది. ఆ మందిరములో అతి పరిశుద్ధ స్థలములో ఈ మందసాన్ని మరల ఏ మందసం? మోషే గారు తయారు చేయించిన మ ఇప్పటికి ఆ మందసపు పెట్టెలో ఏముండొచ్చండి చెప్పండి? అహరోను చిగురించిన కర్ర, ఆజ్ఞలు కలిగిన పలక, మన్నా పాత్ర ఇప్పటికీ ఉంటది. దేవునికి స్తోత్రం చెల్లించండి. అది బయటికొస్తది. చూద్దామని మనం వెళ్ళొద్దు. ఎందుకు మనకు దాని జోలికొద్దు. యేసయ్య మన కొరకు రక్తం కార్చాడు. ఆ రక్తం ఏమైందో తెలుసా? ఆ భూకంపం ఎందుకొచ్చిందో తెలుసా? ఎందుకు బద్దలైపోయినాయో తెలుసా బండలు? ఎందుకు భూమి నెరవిడిచిందో తెలుసా? ఆ మందసము ఎక్కడైతే దాచిపెట్టబడిందో ఆ మందసం మీదకి యేసయ్య కార్చిన రక్తము వెళ్ళి ప్రోక్షించబడింది. దేవునికి స్తోత్రం. అందుకే మనకింత ధైర్యం దేవుడి దగ్గరికి రావడానికి. యేసయ్యా అంటానికి కారణం ఏంటో తెలుసా? ఈ రక్తం ఎక్కడికెళ్ళింది ఇప్పుడు? ఆ కల్వరి కొండ మీద, ఆ బద్దలైన బండల మీద నుంచి అది దిగి ఎక్కడికెళ్ళిందంట? ఆ దాచిపెట్టాడే ఇర్మియా ప్రవక్త. ఆ దేవుని మందసం మీద రక్తం. ఎవరి రక్తం ఇప్పుడు? కోడెల రక్తం కాదిప్పుడు. మేకల రక్తము కాదు, గొర్రెల రక్తము కాదు. ఇప్పటికీ బ్రతికి ఉన్న సజీవుడైన యేసు క్రీస్తు యొక్క రక్తం సజీవంగానే ఆ రక్తము ప్రోక్షించబడింది. మన పాపాలన్నీ తుడిచివేయబడ్డాయి. ఆ రక్తానికి గుర్తే మీరు ద్రాక్షరసము దగ్గరకు వచ్చినప్పుడు నా రక్తమును జ్ఞాపకం చేసుకున్నటకు ఇది చెయ్యండి. దేవునికి స్తోత్రం. ఆ రక్తం మాట్లాడుతుంది మన కోసం. ఈ రోజు వరకు కూడా ప్రతి దినము ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? రక్తం మాట్లాడుతుంది. యేసుక్రీస్తు చిందించిన ఆ రక్తము మన పాపాల విషయంలో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకెక్కువ ఇచ్చిన అరగదు గనుక ఇక్కడితో ఆహారం ఆపేద్దాం. దేవునికి స్తోత్రం. ఆశపడదాం. దేవుడు ఇంకా మాట్లాడాలి దీని విషయంలో. ఆమేన్. దేవుడు ఇంకా మాట్లాడాలి. అందుకే దేవుడు అంటున్నాడు కదా, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. అంటే ఆ రక్తం మాట్లాడుతుంది ప్రతిసారి. నువ్వు తప్పు చేసిన ప్రతిసారి ఎవరు అడ్డొస్తున్నారు? యేసయ్య రక్తం. కాబట్టి ఇక మన ఇష్టమా? అట్లా అనకూడదు. యేసయ్య రక్తం నీ కోసం మాట్లాడుతుంది ప్రియులారా. ఈ ఉదయకాలం మీరు ఒకసారి పరీక్ష చేసుకొని, ప్రభువా జూన్ నెలలో కొంచెం కొన్ని విషయాల్లో ప్రభువా అనగానే మీ కొరకు మిమ్మల్ని కడగటానికి స్తోత్రం చెల్లించండి. మిమ్మల్ని పవిత్రులుగా చేయటానికి ఆ జీవం కలిగిన రక్తం. నాలో నుంచి రక్తం పోతే ఒక గంటలో ఆ రక్తంలో ఉన్న ప్రాణం పోయిద్ది. ఒక గంట కూడా కాదు, నాకు తెలియదు, అది సైంటిఫిక్గా మీరు తర్వాత చూసుకోండి. కానీ యేసు రక్తం, యేసయ్య బ్రతికుంటాడు గనుక ఆయన రక్తం కూడా బ్రతికే ఉంది ఇప్పటికీ. ఆయన సజీవుడు. ఆయన మహిమ శరీరములోకి మారిపోయాడు. ఆయన మహిమ స్వరూపిగా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. మరి ఆయన రక్తము ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఎక్కడుంది? భూమి మీద ఉంది. చెప్పాలి. పరలోకంలో ఉంది. మళ్ళీ ఇదేంటి? ఉంది. అందుకే ప్రభు అన్నాడు కదా, కొద్ది రోజులు వెయిట్ చేయండి, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను, తండ్రి వాగ్దానం చేసిన ఆత్మ మీ మీదకి వచ్చే వరకు మీరు
కొంచెం ఆగండి, మొదట నేను వెళ్ళాలి అన్నాడు. ఎందుకు ఆయన వెళ్ళింది? భూమి మీద చిందించబడిన రక్తం ఉందే, ఆయనే మన ప్రధాన యాజకుడు. దేవుని స్తోత్రం. మన ప్రధాన యాజకుడు ఎవరు చెప్పండి? యేసయ్య. ఈ యేసయ్య, ఆ ప్రధాన యాజకుడు పరలోకం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాడో తెలుసా? పరలోకంలో ఉంది మందసం, అసలైన మందసం. దాని యొక్క రూపమే భూమి మీద మోషే గారికి, ఆ మందసం దగ్గరికి ఈ రక్తం తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అందుకే మన ప్రార్థన పరలోకమునకు చేరి మొదట అక్కడ సమాధానపరచబడి ఆ రక్తాన్ని బట్టి ఆ దేవుడు మనలను భరిస్తూ, క్షమిస్తూ, దీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! గనుక యేసయ్య మన కొరకు కార్చిన రక్తాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆయన శరీరము, ఆయన శరీరము మన కొరకు గాయపడినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన రక్తం మన నిమిత్తమై నిత్యము మాట్లాడుచున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. మనకు న్యాయం చేసేది ఆయన రక్తమే. ఆ రక్తం మనకు సహాయం చేస్తది. ఈ శ్రేష్టమైన ఆ రక్తాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకొని, ప్రభువా నీ బలియాగాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి అని తల్ల వంచి ప్రభు కృతజ్ఞతలు చెల్లిద్దాం. నీ కమాష